హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు చాలా అంటే చాలా టేస్టీగా అందరికి ఫేవరెట్ అయిన చికెన్ పికిల్ చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి. 1 కేజీ చికెన్ బాగా వాష్ చేసేసుకున్నాను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని. అది ఒకటికి 3 టైమ్స్ వాష్ చేసేసుకున్నాను బాగా. దాన్ని ఇప్పుడు ప్యాన్లో కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసేసుకొని దాన్ని బాగా ఉడకబెట్టేసుకోవాలండి. చూడండి, ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది. అలా వాటర్ అంతా రావాలి, చాలా వాటర్ రిలీజ్ అయ్యిద్ది, అదంతా ఇంకిపోవాలి. చూడండి ఎంత వాటర్ వచ్చేసేసిందో. ఇంకా మనం సపరేట్ వాటర్ ఏమి వేసుకోవసరం లేదు, ఆ వాటర్ సరిపోద్ది. బాగా ఉడకనివ్వాలి ముక్క. చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో. నేనేమీ యాడ్ చేయలేదండి, ఓన్లీ సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేశాను అంతే. ఇప్పుడు మసాలా కోసం బిర్యానీ దినుసులు అండ్ ధనియాలు యాడ్ చేసేసుకున్నాను. కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాను, ఒక 5. ధనియాలు ఒక 1/2 కప్పు యాడ్ చేసుకొని ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇదేనండి మెయిన్ చికెన్ పచ్చడికి. ఇది వేయటం వల్లే టేస్ట్ చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోయిద్ది. సో కొంచెం కదిలిస్తూ ఉండాలి. ఇప్పుడు చికెన్ పక్కన ఉడికిపోతుంది, చూడండి వాటర్ అనేది తగ్గిపోతుంది. అలా కలిపేసుకోవాలి. ఇంకో 5 మినిట్స్ అయినా మగ్గనివ్వాలి. ఆల్మోస్ట్ అడిగంటేస్తుంది చికెను. అసలు వాటర్ అనేది ఉండకూడదండి, మొత్తం చికెన్కి పట్టేసేయాలి. ఇప్పుడు నేను పక్కన ఒక 2 కప్స్ ఆయిల్ని వేడి చేసి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, చికెన్ అసలు వాటర్ అనేది లేకుండా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న ఆయిల్ని దీనిలో వేసేసుకోవడమే. వేరే ప్యాన్ కూడా అవసరం లేదండి, ఈ ప్యాన్లో వేసేసుకుంటే చాలు. ఒక్క చుక్క నీటి చుక్క అనేది లేకోకుండా చూసుకోవాలండి. మొత్తం అడిగంటేయాలి, చికెన్కి పట్టేయాలి ఆ వాటర్ అనేది. ఇప్పుడు దీనిలో నేను వేడి చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకున్నాను. చూడండి ఎలా ఫ్రై అవుతుందో. ఈ ప్యాన్లోనే ఉంచుకోండి, సపరేట్గా ఏం అవసరం లేదు. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ముక్క మాత్రం బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇది నేను వేరే ప్యాన్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో వేసేసుకోవాలి మొత్తం ఆ పీసెస్ అన్నీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు నేను ఒక 150 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. దీనిలోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి, సరిపోతే తర్వాత వేసుకోవచ్చు అనేసి నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. ఏ పచ్చడికైనా సరే కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేసుకోవాలండి, నిల్వ ఉండటానికి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది. ముక్క చూసారా ఎలా ఉందో, చూడండి ఎంత గట్టిగా ఉందో, ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలోనే నేను ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టేశాను, ఆ పౌడర్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. కలిపేసుకున్నాను. ఒక 1 మినిట్ తర్వాత దీనిలో కారం యాడ్ చేసుకోవాలి. ఒక 5 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నానండి. ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు పక్కన పెట్టిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకోవాలి.
బాగా కలిపేసుకుంటున్నాను. అంతే అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనిలోనే కొంచెం చికెన్ అంతా చల్లగా అయిపోయిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు, 2 లెమన్ పిండేసి ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1 మంత్ నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.